ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నేరాలు నేరస్తులపై ఉక్కుపాదం మోపుతోంది. 9 ఏళ్లలో 289 మంది కరుడుగట్టిన నేరస్తులు పోలీస్ ఎన్కౌంటర్లలో మృతి చెందారు. మొత్తం 17,043 ఎన్కౌంటర్లు జరగ్గా 34,253 మంది నేరస్తులు పట్టుబడ్డారు. వారిలో 11,834 మంది నేరస్తులకు బుల్లెట్ గాయాలయ్యాయి. 18 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. 1852 మంది పోలీసులు గాయపడినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. మేరట్ జోన్లో అత్యధికంగా 4,813 ఎన్కౌంటర్లు జరగ్గా 3,513 మందికి గాయాలయ్యాయి. 97 మంది పేరు మోసిన నేరస్తులు హతమయ్యారు. తర్వాత వరుసగా వారణాసి, ఆగ్రా, బరేలీ, లక్నో, కాన్పూర్, ప్రయాగ్రాజ్, గోరఖ్పూర్ జోన్లున్నాయి. సీఎం యోగి హయాంలో యూపీ పోలీసులు నేరాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ఈ పరిణామాలతో భయపడిన నేరస్తులు రాష్ట్రం నుంచి పారిపోతున్నట్లు తెలిపింది. ప్రజా భద్రతను బలోపేతం చేసేందుకు ఆస్తుల జప్తు, గ్యాంగ్స్టర్ చట్టం, ఎన్ఎస్ఏ చట్టాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.